హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూజీ అకాడమీ. ఈ సమ్న ఒకసారి చూద్దాం. 16 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల దీర్ఘచతురస్రం యొక్క అత్యధిక చుట్టుకొలత ఎంత అని అడగడం జరిగింది. ఇది 6th క్లాస్లో పేజ్ నెంబర్ 133లో సెమిస్టర్ 2లో ఉందండి. డైరెక్ట్గా సమ్ అయితే ఇవ్వలేదు. సమ్స్ ఆ చాప్టర్లో సమ్స్ అన్నీ అయిపోయాక మిగిలిన చిన్న లాస్ట్లో మీకు తెలుసా అని ఇలా కొన్ని ఇస్తారు కదా, ప్రయత్నించండి అని, అలాంటి దీంట్లో ఇచ్చాడు. అయితే ఈజీయే. దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు మనకంటే ఎల్ ఇంటూ బి అనేది 16 అవ్వాలి. ఇక్కడ 16 అని అవ్వాలి. 16 అయ్యేటట్లు మనం ఎన్ని విధాలుగా రాయొచ్చో చూడండి. 1 ఇంటూ 16, 2 ఇంటూ 8, 4 ఇంటూ 4 ఇలా రాయొచ్చు అంతే. ఇంకా నెక్స్ట్ మళ్ళీ 8 ఇంటూ 2 వచ్చేస్తుంది. ఇలా రాస్తే మనకి ఎల్ బి ఈ వాల్యూస్ని 1, 16, 2, 8, 4, 4ని మనం ఎల్ ఇంటూ బి అనుకుంటాం కాబట్టి ఎల్ బి అని క్యాల్కులేట్ చేసుకుంటే ఇక్కడ దీని యొక్క చుట్టుకొలత కడదాం. చుట్టుకొలత పక్కన చూడండి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి రూపంలో ఇలా కడితే ఈ 34, ఈ 20, ఈ 16 వచ్చింది. అది అత్యధిక చుట్టుకొలత ఎంత అంటే ఇక్కడ 34 వచ్చింది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ 34 అవుతుంది. అత్యల్ప అంటే తక్కువ చుట్టుకొలత ఎంత అని అడిగితే 16 అవుతుందన్నమాట. ఇలా ఇప్పుడు కింద ఇంకో సమ్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్ని చేసి ఆన్సర్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి సమ్స్ కోసం ప్రతిరోజు కూడా ఇలాంటి డిఫరెంట్గా ఉన్నవి మీ ముందుకు తీసుకొస్తాం. మీకు ఇప్పుడు ఈ క్షణం మీకు చాలా అవసరం కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ ద్వారా మరిన్ని సమ్స్, మరిన్ని మోడల్స్ మీ ముందు ఉంచుతాం. దీంతోపాటు టెక్స్ట్ బుక్ వైజ్ టెక్స్ట్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో కూడా 6th క్లాసు 7th అని టెక్స్ట్ బుక్ వైజ్గా నిర్వహించడం జరుగుతుంది. ఆ సిరీస్ని కానీ మీరు తీసుకుంటే ప్రతి మోడల్ కూడా కవర్ అవుతుంది. దీనికి మించి మోడల్స్ ఇంకా ఇవ్వడు అనేటట్లు మేము దాన్ని ప్రిపేర్ చేస్తున్నాం. దాన్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.